న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్త మనసుని ఈజీగా గెలుచుకుంటారు. గయ్యాలి అత్త కూడా వీళ్లకు ఫిదా అయిపోతుందంట. మరి ఆ మ్యాజిక్ చేసే కోడళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అంటారు. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో ఎవరితోనైనా స్నేహం చేయొచ్చు, కానీ అత్త కోడలకు మాత్రం కుదరదంటారు. కానీ ఇప్పుడు తల్లి కూతుళ్ళలా ఉండే అత్త కోడల్ని కూడా చూస్తున్నాం. ఇలాంటి అరుదైన దృశ్యాలు చూడడానికి కారణం ఆ కోడలు పుట్టిన వేళ విశేషమేనట. సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తల మనసుల్ని ఈజీగా గెలుచుకుంటారట. ఏ అత్తైనా వీళ్ళకి ఫిదా అయిపోతుందంట. న్యూమరాలజీ ప్రకారం 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తారింట్లో మంచి పేరు తెచ్చుకుంటారు. ముఖ్యంగా అత్త మనసు గెలుచుకుంటారు. దీంతో అత్తారిల్లే స్వర్గమవుతుంది. ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు పుట్టుకతోనే అదృష్టవంతులట. గురుగ్రహ ప్రభావం ఉండడం వల్ల అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇది వాళ్ళకి అదృష్టాన్ని తెస్తుందట. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల లక్షణాలు, ప్రవర్తనతో అత్త మనసుని ఈజీగా గెలుస్తారు. అత్తకి నచ్చేలా ఉంటారు. కుటుంబంలో అందరినీ ప్రేమగా చూసుకుంటారు. న్యూమరాలజీ ప్రకారం ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అత్తారింటికి అదృష్టం కూడా తెస్తారట. వాళ్ళు వచ్చాక ఆ ఇంట్లో ఐశ్వర్యం, సంతోషం పెరుగుతాయట. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతారట. గొడవలు లేకుండా హ్యాపీగా ఉండడానికి హెల్ప్ చేస్తారు. కుటుంబంలో సంతోషాన్ని పెంచడమే కాకుండా భర్తకి కూడా అదృష్టం తెస్తారు. దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. భర్తతో, కుటుంబంతో గొడవ పడే మనస్తత్వం వీళ్ళకి తక్కువ. చిన్న చిన్న గొడవలు వచ్చినా సర్దుకుపోయి సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తారని సంఖ్యాశాస్త్రం చెబుతుంది.